హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2, 2025లో కొత్తగా 4 వెట్లాండ్స్ని రామ్సార్ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయండి. రాబోయే ఎగ్జామ్లో వీటిపైన ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉందండి. ట్రిక్స్ కంటే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. జాబితాలో చేర్చబడినటువంటి 4 సైట్స్ వచ్చేసరికి ఉద్వా సరస్సు జార్ఖండ్, తీర్థంగల్ తమిళనాడు, సక్కరకొట్టై తమిళనాడు, కేజియో పల్రి సిక్కిం. ఇందులో ప్రత్యేకతలు వచ్చేసరికి సిక్కిం మరియు జార్ఖండ్లోని మొదటి రామ్సార్ ప్రదేశాలండి. కేజియో పల్రి మరియు ఉద్వా సరస్సు వచ్చేసరికి ఫస్ట్ రామ్సార్ ప్రదేశాలండి ఆ రాష్ట్రంలో. దీనితో భారతదేశంలో రామ్సార్ ప్రదేశాలు 89కి చేరాయండి. ప్రస్తుతం తమిళనాడులో గరిష్టంగా రామ్సార్ సైట్ ప్రదేశాలు కలిగి ఉందండి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. మొదటి ట్రిక్ వచ్చేసరికి ఉద్వా సరస్సు అండి, జార్ఖండ్లో ఉంది. ఉద్వా సరస్సు జార్ఖండ్లో ఉంది. ట్రిక్ వచ్చేసరికి ఉద్దెర పెట్టి జారుకున్నాడండి. ఉద్దెర పెట్టి జారుకున్నాడు. చాలామంది కూడా ఉద్దెర పెట్టేసి డబ్బులు ఎగ్గొట్టేసి జారుకుంటారు కదండి. ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఉద్దెర అంటే వచ్చేసరికి ఉద్వా సరస్సు. ఉద్దెర ఉద్వా రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి, గమనించండి. పెట్టి ఏం చేశాడండి? జారుకున్నాడు. జారుకున్నాడు అంటే ఏంటండి? జార్ఖండ్. సిమిలర్గా ఉంది చూడండి. రెండవది తీర్థంగల్ అండి, తమిళనాడు. ట్రిక్ వచ్చేసరికి తీర్థస్థలాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం ఏంటండి? తమిళనాడు. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మొత్తం భారతదేశంలో అత్యధికంగా తమిళనాడులో దేవాలయాలు ఎక్కువ ఉంటాయండి, హిందువులయ్యి. అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కూడా తమిళనాడులోనే ఉంటాయండి. చాలా వరకు మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తీర్థస్థలాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం ఏంటండి? తమిళనాడు. తీర్థస్థలాలు అంటే తీర్థంగల్. తీర్థస్థలాలు అంటే ఏంటండి? తీర్థంగల్. నెక్స్ట్ వచ్చేసరికి సక్కరకొట్టై అండి. సక్కరకొట్టై తమిళనాడు అండి. ట్రిక్ వచ్చేసరికి సక్క మాట్లాడుతాం లేదంటే కొట్టేస్తా. ఇక్కడ సక్కగా అంటే సక్కరకొట్టైలోని సక్కగా అండి. మాట్లాడు తమ్మి. తమ్మి అంటే తమిళనాడు. లేదంటే ఏం చేస్తారండి? కొట్టేస్తా. కొట్టేస్తా అంటే కొట్టై. సక్కర కొట్టైలో కొట్టై. సక్కర కొట్టై మొత్తం వచ్చిందండి. అదేవిధంగా తమిళనాడు కూడా వచ్చింది చూడండి. సక్క మాట్లాడుతాం లేదంటే కొట్టేస్తా. నాలుగవది వచ్చేసరికి కేజియో పాల్రి అండి. కేజియో పాల్రి సిక్కిం రాష్ట్రంలో ఉంది. ట్రిక్ వచ్చేసరికి అమరాపాలి సిక్కిపోయిందండి. కలెక్టర్ గారు తెలుసు కదండి, అమరాపాలి సిక్కిపోయింది పాపం. జస్ట్ ఫర్ ట్రిక్ పర్పసేనండి, తప్పుగా అనుకోకండి. ఇక్కడ అమ్రాపాలి అంటే కేజియో పాల్రి అండి. పాల్రి అనేటువంటి అమ్రాపాలి పాల్రి కూడా సిమిలర్గా ఉన్నాయండి చూడడానికి. అది మీరు గమనించగలరు. సిక్కిపోయింది అంటే సిక్కిం అండి. సిక్కిపోయింది అంటే ఏంటండి? సిక్కిం. ఇంకో ట్రిక్ వచ్చేసరికి పౌల్ట్రీ అంటే తెలుసు కదండి, కోళ్ళ పెంపకం. పౌల్ట్రీలో కోళ్ళు సిక్కిపోయాయండి. ఫుడ్ సరిగా పెట్టక పౌల్ట్రీలో కోళ్ళు సిక్కిపోయాయి. ఇక్కడ పౌల్ట్రీ అంటే పాల్రీ అండి. చూడడానికి సిమిలర్గా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు గమనిస్తే. ఎగ్జామ్లో మీకు ఇదే గుర్తొస్తుందండి, రెండు సిమిలర్గా ఉన్నాయి లేదా అనేది. పౌల్ట్రీలో ఏమైందండి? కోళ్ళన్నీ ఏమైపోయాయి? సిక్కిపోయాయి. సిక్కిపోయాయి అంటే ఏంటండి? సిక్కిం. 2024లోని రామ్సార్ ప్రదేశాలండి. ఆగస్టు 14, 2024లో 3 ప్రదేశాలు లిస్టులో చేరాయండి. మొదటిది నంజరాయన్ పక్షుల అభయారణ్యం, తమిళనాడు ప్రాంతంలో చేరింది. ట్రిక్ వచ్చేసరికి రాయన్ ధనుష్ తెలుసు కదండి, రజనీకాంత్ యొక్క అల్లుడు. ధనుష్ నటించినటువంటి సినిమా పేరు రాయన్ అండి. రీసెంట్గానే వచ్చింది. ధనుష్ తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు. మన ట్రిక్లో రాయన్ అనే పదం వస్తే ఇట్లా తమిళనాడు ప్రాంతానికి చెందినదనేసి గుర్తుంచుకోండి. రాయన్ తమిళ సినిమా అండి యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసరికి కాజువేలి పక్షుల అభయ అరణ్యం, తమిళనాడు ప్రాంతంలోనే ఉందండి. కాజువేలి పక్షుల అభయారణ్యం. ట్రిక్ వచ్చేసరికి మిలమిల మెరిసేటువంటి గాజులు, వేలికి ఉంగరం కూడా ఉందండి. మిలమిల మెరిసే గాజులు, వేలికి ఉంగరం ఉందండి. ఇక్కడ మిలమిల అంటే తమిళనాడు అండి. మిలమిల తమిళనాడు. తమిళనాడులో మిలా ఉంది చూడండి. మెరిసేటువంటి గాజులు, మెరిసే గాజులు ఉన్నాయి, వేలికి ఉంగరం కూడా ఉంది. మెరిసే గాజులు వేలికి అంటే కాజువేలి. గాజులు వేలికి అంటే కాజువేలి. ఇక్కడ కాజు కాస్త గాజులు అయ్యాయండి. గాజులు వేలికి అంటే కాజువేలి. రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి, గమనించండి. మిలమిల మెరిసే గాజులు, వేలికి ఉంగరం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. మిలమిల మెరిసే గాజులు, వేలికి ఉంగరం. మూడవది వచ్చేసరికి తవా రిజర్వాయర్ అండి, మధ్యప్రదేశ్. ట్రిక్ వచ్చేసరికి మధ్యలో తవ్వండి. ట్రిక్ వచ్చేసరికి ఏంటండి? మధ్యలో తవ్వండి. ఏముంటారు కదండి ఇలా, మధ్యలో తవ్వండి. మధ్యలో అంటే ఏంటండి? మధ్యప్రదేశ్. తవ్వండి అంటే ఏంటి? తవా రిజర్వాయర్. రిజర్వాయర్ను మధ్యలోనే కదండి తవ్వేది. జూన్ 5వ తారీఖు 2024 2 ప్రదేశాలు లిస్టులోకి చేరాయండి. జూన్ 5వ తారీఖు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అండి. లిస్టులో చేరిన ప్రదేశాలు వచ్చేసరికి నాగి పక్షుల అభయారణ్యం అండి. నాగి పక్షుల అభయారణ్యం బీహార్ ప్రాంతం అండి. ట్రిక్ వచ్చేసరికి నాగిని మెడలో హారం. మనకు నాగిని సీరియల్ తెలుసు కదండి. సాధారణంగా నాగిని అంటే మనకి నాగమణి గుర్తొస్తుందండి. ఇక్కడ నాగిని మెడలో ఇక్కడేముందండి? హారం ఉంది.
నాగిని మెడలో హారం ఉందండి. ఇక్కడ నాగిని అంటే నాగి పక్షుల అభయారణ్యం. మెడలో ఏముందండి? హారం ఉంది. హారం అంటే ఏంటండి? బీహార్. బీహార్ హారము. రెండవది నక్తి పక్షుల అభయారణ్యం అండి. ఇది కూడా బీహార్ ప్రాంతంలోనే ఉంది. ట్రిక్ వచ్చేసరికి నర్తకి మెడలో హారం అండి. సరే, నర్తకి మెడలో హారం. నృత్యం చేసేవారిని నర్తకి అంటారండి. అందరికీ తెలిసేనే అనుకుంటున్నాను. నృత్యం చేసేటప్పుడు చాలా వరకు భారతీయ సంస్కృతి కనపడేలా మెడలో హారం కూడా ధరిస్తారండి. ఎప్పుడైనా గమనించే ఉంటారు. నర్తకి అంటే ఇక్కడ నక్తి పక్షుల అభయారణ్యం. నర్తకి నక్తి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి మీరు. నర్తకి నక్తి మెడలో ఏముందండి? హారం ఉందండి. హారం అంటే ఏంటండి? బీహార్. నాగిని మెడలో హారం ఉంది. నర్తకి మెడలో కూడా హారం ఉంది. ఫిబ్రవరి 2, 2024 వరల్డ్ వెట్లాండ్ డే రోజు 5 సైట్లు లిస్టులో చేరాయండి. వాటిని ట్రిక్స్ ద్వారా గుర్తుంచుకుందాం. మొదటిది కరైవెట్టి పక్షుల అభయారణ్యం. కరైవెట్టి తమిళనాడు అండి. ట్రిక్ వచ్చేసరికి కర్రగా మిలమిల మెరుస్తుందండి. ఒక వస్తువు కర్రగా ఉంటేనే కదండి మిలమిల మెరుస్తుంది. అంటే ఒక షూ తీసుకుందామండి. కర్రగా ఉంటే చాలా మిలమిల మెరుస్తుందండి. ఇక్కడ కర్రగా అంటే కరైవెట్టి. కర్రగా అంటే కరైవెట్టి. మిలమిల మెరుస్తుంది అంటే తమిళనాడు. కర్రగా మిలమిల మెరుస్తుంది. రెండవది లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అండి. తమిళనాడు ప్రాంతంలో ఉంది. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ట్రిక్ వచ్చేసరికి వుడ్లాండ్ షూ మిలమిల మెరుస్తుందండి. వుడ్లాండ్ షూ మిలమిల మెరుస్తుంది. వుడ్లాండ్ షూ తెలుసు కదండి అందరికీ. వుడ్లాండ్ షూ అంటే లాంగ్వుడ్ షోలా అండి. వుడ్లాండ్ అంటే లాంగ్వుడ్, షూ అంటే షోలా. లాంగ్వుడ్ షోలా. లాంగ్వుడ్ షోలా, వుడ్లాండ్ షూ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. అందులోనూ వుడ్ ఉంది, ఇందులోనూ వుడ్ ఉంది. అందులో షోలా ఉంది, ఇందులో షూ ఉంది. షోలా అంటే కూడా తెలుసనే అందరికీ అనుకుంటున్నాను. షోలాపూర్ అంటే దేనికి ఫేమసో. వుడ్లాండ్ షూ మిలమిల మెరుస్తుంది. మిలమిల అంటే ఏంటండి? తమిళనాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒకటి కర్రగా మిలమిల మెరుస్తుంది. రెండవది వుడ్లాండ్ షూ కూడా మిలమిల మెరుస్తుంది. ఆ వుడ్లాండ్ షూనే కర్రగా ఉందనేసి అనుకుంటే అయిపోతుంది కదండి. రెండు కూడా తమిళనాడే కదా. కర్రటి వుడ్లాండ్ షూ మిలమిల మెరుస్తుంది అంటే మనకు రెండు వచ్చేస్తాయండి. కరైవెట్టి వస్తుంది, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. మూడవది మగాడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్ అండి. కర్ణాటక ప్రాంతానికి చెందినది. ట్రిక్ వచ్చేసరికి కర్ణుడు మొగాడండి. కర్ణుడు మొగాడు. మహాభారతంలోని కర్ణుడు మొగాడండి. మహాభారతంలో కర్ణుడు అద్భుతమైనటువంటి పోరాటం చేస్తాడు, అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇక్కడ కర్ణుడు అంటే కర్ణాటక అండి. మగాడు అంటే మగాడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్ అండి. జస్ట్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి. కొన్ని పదాలు వస్తూనే ఉంటాయండి. వాటిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. దయచేసి అర్థం చేసుకోగలరు. మనం ఏం చేసినా కూడా ట్రిక్స్ కోసం మాత్రమేనండి. మనకు గుర్తుండాలి, మనకు మార్కులు రావాలి, మనకు జాబ్ రావాలి, అంతే కదా. నాలుగోది వచ్చేసరికి అంక సముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ అండి. కర్ణాటక ప్రాంతం. అంక సముద్రం మనకి ఇందులో ట్రిక్ కావాలి. ట్రిక్ వచ్చేసరికి అంగరాజ్యానికి రాజు కర్ణుడు అండి. అంగరాజ్యానికి ఎవరండి రాజు? కర్ణుడు. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అంగరాజ్యం తెలుసు కదండి. ఇక్కడ అంగరాజ్యం అంటే అంక సముద్రం అండి. అంగరాజ్యం అంటే ఏంటండి? అంక సముద్రం. అంక రెండు కూడా సిమిలర్గా ఉన్నాయండి చూడ్డానికి. అంగరాజ్యానికి రాజు ఎవరండి? కర్ణుడు. కర్ణుడు అంటే ఏంటండి? కర్ణాటక. ఐదవది వచ్చేసరికి అగునాశిని ఇస్ట్యూరి అండి. కర్ణాటక ప్రాంతం అగునాశిని. అగునాశిని అనేటువంటి నది వచ్చేసరికి అరేబియా సముద్రంలో ప్రవేశించే నది అండి. అగునాశిని ముఖద్వారం అని అంటారు. ఇక్కడ అగునాశిని అంటే కర్ణాటక. ట్రిక్ వచ్చేసరికి అంగరాజ్యానికి రాజు అయిన అధర్మం వైపు ఉండి కర్ణుడు నాశనం అయిపోయాడు. అంగరాజ్యానికి రాజు అయినప్పటికీ అధర్మం వైపు ఉండి కర్ణుడు నాశనం అయిపోయాడు. అంగరాజ్యము అంటే అగునాశిని అండి. అగు రెండు కూడా సిమిలర్గా ఉన్నాయండి. అగు ఆ ఉన్నది గా ఉన్నది, ఆ ఉన్నది ఘా ఉన్నది. అంగరాజ్యానికి రాజు అయిన అధర్మం వైపు ఉండి కర్ణుడు నాశనమైపోయాడు. ఇక్కడ కర్ణుడు అంటే కర్ణాటక, అంగరాజ్యము అంటే అగునాశిని. నాశనం అయిపోయాడన్నా కూడా అగునాశినేనండి. అంగరాజ్యము అన్నా కూడా అగునాశిని. ఒక ట్రిక్ అండి. అధర్మం వైపు ఉండి కర్ణుడు నాశనం అయిపోయాడు. అధర్మం వైపు ఉండి కర్ణుడు అంటే కర్ణాటక, నాశనం అయిపోయాడు అంటే అగునాశిని. నాశిని, నాశనం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. వెట్లాండ్ గురించి మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశానండి. మీరు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. హైయెస్ట్ సైట్స్ వచ్చేసరికి తమిళనాడులో ఉన్నాయండి 20 వరకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.